వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు మనం కంప్యూటర్ యొక్క జనరేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. కంప్యూటర్ అప్లికేషన్స్లో ఇది చాలా మేజర్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. కాబట్టి ఈ జనరేషన్స్ నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ స్క్రీన్ పైన మీకు ఏదైతే కనిపిస్తుందో అది ఒక నోట్స్ చేసుకొని దాన్ని రాసుకొని చదువుకొని ఎగ్జామినేషన్లో అదే ఆన్సర్ రాయండి, మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. ఓకే, లెట్ us స్టార్ట్ ద వీడియో. ఓకే, కంప్యూటర్ జనరేషన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ద డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ నార్మల్లీ డిస్కస్డ్ యాజ్ డెవలప్మెంట్ ఓవర్ డిఫరెంట్ జనరేషన్స్. అయితే డెవలప్మెంట్ కంప్యూటర్ సిస్టంలో వచ్చినటువంటి డెవలప్మెంట్నే మనం జనరేషన్స్ అని చెప్తాం, వేరే వేరే జనరేషన్స్ అని అంటాం. ఓకే, అయితే ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కంప్యూటర్లో ఇప్పుడు ఒక సంవత్సరం ఉన్నటువంటి కంప్యూటర్ వచ్చే సంవత్సరానికి కొంత మార్పులు వస్తాయి కదా, అలాంటి మార్పులని నార్మల్ చేంజెస్ని మనం ఇక్కడ కంప్యూటర్ సిస్టంలో వచ్చేటువంటి నార్మల్ చేంజెస్ని మనం జనరేషన్స్ అని చెప్పొచ్చు. ఓకే, విత్ ద సక్సెషన్ ఆఫ్ different generations came the advancement in computer technology. The computer generations, let us now discuss the development in computer technology over the different generations. ఇప్పుడు చూడండి, కంప్యూటర్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులనే మనం జనరేషన్స్ అని అంటాం. ఓకేనా, అది ఓకే. అవి జనరేషన్స్ ఏంటి, ఎన్ని రకాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అండ్ ఫిఫ్త్ జనరేషన్. ఓకే, ఈ 4 జనరేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, 1 2 3 4 5. ఓకే, ఈ ఫిఫ్త్ జనరేషన్స్ ఉన్నాయి. ఈచ్ గురించి ఒక్కొక్క దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎగ్జామినేషన్లో కూడా మీరు ఒక డయాగ్రామ్ వేయండి, లేదా 1 2 3 4 అని చెప్పేసి అలా మెన్షన్ చేసైనా మీరు ఒకటి తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసినా పర్వాలేదు. ఓకే, లెట్ us స్టార్ట్. ఫస్ట్ జనరేషన్ అంటే ఏంటి, ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్ ఏ విధంగా ఉండేది చూద్దాం. ఓకే, చూడండి, ఇది ఫస్ట్ జనరేషన్లో ఉన్నటువంటి కంప్యూటర్ చాలా పెద్దగా ఉంటుంది, అంటే ఒక రూమ్ అంతా పట్టేది అనమాట. ఓకే, ఇంకోటి ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ యూస్ చేశారు. ఓకే, ఫస్ట్ జనరేషన్ అంటే ఇక్కడ ది పీరియడ్ 1940 to 1956. ఈ పీరియడ్ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని మనం ఫస్ట్ జనరేషన్ అని అంటారు. అంటే ఈ మధ్యలో 50 నుంచి 56 మధ్యలో తయారైనటువంటి కంప్యూటర్స్ని మనం ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అని అంటాం. అయితే ఈ కంప్యూటర్స్ ఏ విధంగా తయారు చేయబడ్డాయి అంటే ఇక్కడ వాక్యూమ్ ట్యూబ్స్ యూస్ చేశారు దీంట్లో. The first generation computers were developed by using vacuum tube or thermonic valve machine. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఒక వాక్యూమ్ ట్యూబ్ యూస్ చేశారు, లేదా దాన్ని థర్మోనిక్ వాల్వ్ అని కూడా అంటారు. సో అది ఇందులో ఉపయోగించారు. ద ఇన్పుట్ ఆఫ్ దిస్ సిస్టమ్ వాస్ బేస్డ్ ఆన్ ద పంచ్డ్ కార్డ్స్ అండ్ పేపర్ టేప్. హవెవర్ ద అవుట్పుట్ వాస్ డిస్ప్లేడ్ ఆన్ ప్రింట్అవుట్స్. అయితే ఇక్కడ ఇన్పుట్ ఎలా ఉండేదంటే పంచ్డ్ కార్డ్స్ ఉండేదన్నమాట. కొన్ని కార్డ్స్ పెట్టి అక్కడ పంచ్ చేయడం ఆ విధంగా ఉండేదన్నమాట. ఓకే, అవుట్పుట్స్ అయితే ఏ విధంగా వచ్చేదంటే పేపర్ మీదనే అవుట్పుట్ వచ్చేది, ప్రింట్అవుట్స్. ద ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ వర్క్డ్ ఆన్ బైనరీ కోడ్. ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ దేని మీద ఆధారపడి పనిచేసాయంటే బైనరీ కోడ్ మీద ఆధారపడి పనిచేసాయి. ప్రస్తుతం అన్ని కంప్యూటర్స్ కూడా బైనరీ కోడ్ మీదనే ఆధారపడి పనిచేస్తున్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ ENIAC అండ్ EDVAC ఎట్సెట్రా. ఇక్కడ బైనరీ కోడ్ అంటే 001 కానీ 0110 1100 ఈ విధంగా కోడ్స్లో అది మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం మనం బైనరీ కోడ్ అంటారు అనమాట. ఓకే, ఇది ఫస్ట్ జనరేషన్ గురించి. చూడండి, ఫస్ట్ జనరేషన్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ జనరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే ఈ ఇయర్ మనం గుర్తుంచుకోవాలి. ఈ ఇయర్ రాయల్ ఎగ్జామినేషన్లో ఇందులో ఉపయోగించినటువంటిది ఏంటిదంటే వాక్యూమ్ ట్యూబ్ ఉపయోగించారు. ఇవి ఏ విధంగా ఇన్పుట్ ఇచ్చారంటే పంచ్డ్ కార్డ్స్ ద్వారా ఇచ్చారు. అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందంటే ప్రింట్అవుట్స్ ద్వారా వచ్చింది. ఇది దేని మీద ఆధారపడి పనిచేసేది అంటే బైనరీ కోడెడ్, దీని మీద ఆధారపడి పనిచేసేది. ఇవి చాలా ఇంపార్టెంట్, మీరు ఎగ్జామినేషన్లో ఇవే రాయాల్సి ఉంటుంది. చూడండి, ప్రతి జనరేషన్లో మనకు ముఖ్యమైనవి ఏంటంటే ఒక 4 పాయింట్లు. ఓకేనా, అది ఓకే. నెక్స్ట్ జనరేషన్కి వెళ్దాం. ఓకే, సెకండ్ జనరేషన్. సెకండ్ జనరేషన్లో ఏంటంటే 1956 నుంచి 1963 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం సెకండ్ జనరేషన్ అని అంటారు. ఓకే, ఇక్కడ చూస్తే కంప్యూటర్ యొక్క సైజ్ తగ్గింది చూడండి. ఓకేనా, ఫస్ట్ జనరేషన్ కంటే సెకండ్ జనరేషన్కి వచ్చేపాటికి సైజ్ తగ్గింది. ఓకే, ఇక్కడ ద సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ డెవలప్డ్ బై యూజింగ్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీ. వీటిలో ఏముండేదంటే ట్రాన్సిస్టర్ టెక్నాలజీ ఉండేది. ఇప్పుడు ట్రాన్సిస్టర్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, మనం రేడియో కానీ టీవీ కానీ ఓపెన్ చేస్తే చిన్న చిన్న రౌండ్గా ఉన్నటువంటి బొడిపెల మాదిరిగా ఉంటాయి. ఓకే, వాటిని మనం ట్రాన్సిస్టర్స్ అంటారు. ఓకే, ఇన్ కంపారిజన్ టు ద ఫస్ట్ జనరేషన్ ద సైజ్ ఆఫ్ ద సెకండ్ జనరేషన్ వాస్ స్మాలర్.
చూడండి ఫస్ట్ కంటే సెకండ్‌ది సైజు చాలా తక్కువగా ఉంది. ఓకేనా. తర్వాత ది కంపారిజన్ టు కంప్యూటర్స్ ఆఫ్ ద ఫస్ట్ జనరేషన్ ద కంప్యూటింగ్ టైమ్ టేకెన్ బై ద కంప్యూటర్ ఆఫ్ ద సెకండ్ జనరేషన్ వాస్ లెస్. అయితే కంప్యూటింగ్ చేసేటువంటి పని అంటే ఈ కంప్యూటర్ చేసేటువంటి పని మొదటి కంప్యూటర్ కంటే ఫస్ట్ జనరేషన్ కంటే చాలా తక్కువ టైం తీసుకొని చాలా ఫాస్ట్‌గా చేసిందనమాట. ఓకే. ఇది సెకండ్ జనరేషన్ గురించి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సెకండ్ జనరేషన్‌లో ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. 1950 నుంచి 63 వరకు. తర్వాత ఇందులో ఏమి ఉపయోగించారు? ట్రాన్సిస్టర్స్ ఉపయోగించారు. ఇది పెద్దగా ఉందంటే ఫస్ట్ జనరేషన్ కంటే చిన్నగా ఉంది అని చెప్పేసి. ఇంకోటి ఇది తక్కువ కాలం తీసుకునిందనమాట. ఇది కాలిక్యులేట్ చేయడానికి సమయం తక్కువగా తీసుకున్నాయి. ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ జనరేషన్‌కి వెళ్దాం. థర్డ్ జనరేషన్ ఏంటంటే ది పీరియడ్ 1963 టు 1971 ఈజ్ రఫ్‌లీ కన్సిడర్డ్ యాస్ అ పీరియడ్ ఆఫ్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. ఓకే. 63 నుంచి 71 దాకా ఉన్నటువంటి కాలాన్ని థర్డ్ జనరేషన్ కాలం అని అంటారు. ఓకే. ఇందులో ఏమి ఉపయోగించారంటే ద థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ డెవలప్డ్ బై యూజింగ్ ద ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీ. ఇందులో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీ ఉపయోగించారు. ఐసీటీ. ఓకేనా. In comparison to the computers of the second generation, the size of the computer of the third generation was smaller. ఓకే. థర్డ్ జనరేషన్‌తో పోలిస్తే సెకండ్, ఫస్ట్ జనరేషన్‌తో పోలిస్తే దీని యొక్క సైజు చాలా తగ్గిపోయిందనమాట. చాలా చిన్నగా ఉంది. In comparison to the computers of the second generation, the computing time taken by the computers of the third generation was lesser. ఇక 2 జనరేషన్స్‌తో పోలిస్తే ఈ థర్డ్ జనరేషన్‌లో ఉన్నటువంటి కంప్యూటర్స్ చేసేటువంటి పని వేగం చాలా వేగంగా చేసింది. చాలా తక్కువ టైంలో ఎక్కువ పని చేసేవి ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. అలాగే ది థర్డ్ జనరేషన్ కంప్యూటర్ కన్స్యూమ్డ్ లెస్ పవర్. ఇంకోటేంటంటే ఇందులో ముఖ్యమైనటువంటిది ఎక్స్‌ట్రా పాయింట్ ఏంటంటే లెస్ పవర్ కన్జ్యూమ్ చేసాయి. ఇంకోటి లెస్ హీట్ ఇవి ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. చాలా తక్కువ హీట్‌ని ప్రొడ్యూస్ చేసేవి. ది మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ది కంప్యూటర్ ఇన్ ద థర్డ్ జనరేషన్ వాస్ ఆల్సో స్లో. ఇంకోటేంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ అనమాట. లో ఉండేది. ది కంప్యూటర్ సిస్టమ్ ఆఫ్ ద కంప్యూటర్ ఆఫ్ ద థర్డ్ జనరేషన్ వాస్ ఈజియర్ ఫర్ కమర్షియల్ యూజ్. ఓకే. వ్యాపార పనుల కోసం ఇది ఉపయోగించడం చాలా సులువైపోయింది. ఏది థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. ఓకే. ఇందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 63 నుంచి 71 దాకా ఉన్నటువంటి కాలాన్ని మనం థర్డ్ జనరేషన్ కాలం అంటారు. ఓకే. ఇందులో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టెక్నాలజీ అంటే ఐసీ అని అంటారు. ఓకే. ఇదొక పాయింట్. తర్వాత ఇది సైజ్ ఎలా ఉందంటే స్మాలర్ అంటే ఫస్ట్, సెకండ్ కంటే పోలిస్తే ఇది చాలా చిన్నగా ఉంది. ఇంకోటి ఇది చేసేటువంటి సమయం ఎంతంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ పని చేసేది. ఇక ఈ 2 జనరేషన్స్ తో పోలిస్తే కొత్త విషయం ఏంటంటే ఇది చాలా తక్కువ పవర్ తీసుకుంటుంది. అలాగే తక్కువ హీట్‌ని కూడా జనరేట్ చేస్తుంది. ఇంకోటి దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ. లో. ఓకే. ఇంకోటేంటంటే ఇది కమర్షియల్ పర్పస్‌కి ఉపయోగించడం చాలా ఈజీ అనమాట. ఓకేనా. ఈ పాయింట్స్ థర్డ్ జనరేషన్‌లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్‌కెళ్దాం. ఫోర్త్ జనరేషన్ చూస్తే ది పీరియడ్ ఆఫ్ 1972 టు 2010 ఈజ్ రఫ్‌లీ కన్సిడర్డ్ యాస్ ద ఫోర్త్ జనరేషన్ ఆఫ్ ద కంప్యూటర్స్. 1972 నుంచి 2010 వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ఫోర్త్ జనరేషన్ కాలం అంటారు. ఓకే. ఇందులో ఏమి ఉపయోగించారంటే ద ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ వర్ డెవలప్డ్ బై యూజింగ్ మైక్రో ప్రాసెసర్. మైక్రో ప్రాసెసర్ అంటే చిన్న ప్రాసెసర్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఈ ప్రాసెసర్ మనకు ల్యాప్‌టాప్స్ గానీ, డెస్క్‌టాప్స్ గానీ ఓపెన్ చేస్తే కనిపిస్తాయి చూడండి. ఓకే. ఇలా ఉంటుంది. ఇలా నేను చూపిస్తాను లోపల. ఇలా ఉండి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెల్ కావచ్చు, ఇక అవన్నీ కూడా మదర్ బోర్డ్స్ అంటాం కదా! ప్రాసెసర్స్. ఓకే. ఇలాంటి ప్రాసెసర్స్ ఉపయోగించారు. చాలా చిన్నదనమాట మైక్రో ప్రాసెసర్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ బికేమ్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. ఇట్ బికేమ్ పోర్టబుల్. ద మెషిన్ ఆఫ్ ద ఫోర్త్ జనరేషన్ స్టేటెడ్ జనరేటింగ్ వెరీ లో అమౌంట్ ఆఫ్ హీట్. ఇంకోటి ఏమిటంటే తక్కువ హీట్‌ని ప్రొడ్యూస్ చేసేవి ఇవి. ఇంకోటి బికేమ్ పోర్టబుల్ అంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్, సెకండ్ జనరేషన్స్ ఏంటంటే చాలా పెద్దవి కాబట్టి ఒక రూమ్‌లో సెటప్ చేసేవాళ్ళు. కానీ ఫోర్త్ జనరేషన్‌కి వచ్చేప్పటికి మనకి ఇష్టం వచ్చిన చోటికి కంప్యూటర్స్ తీసుకువెళ్ళేటువంటి అవకాశం వచ్చింది. ఓకే. తర్వాత ఇట్ ఈస్ మచ్ ఫాస్టర్ అండ్ అక్యురసీ బికేమ్ మోర్ రిలయబుల్. ఇంకేంటంటే చాలా ఫాస్ట్. మిగతా కంప్యూటర్స్ కంటే ఈ కంప్యూటర్స్ చాలా వేగంగా పనిచేస్తాయి. అక్యురేట్ అంటే ఖచ్చితంగా పనిచేస్తాయన్నమాట. ది ప్రొడక్షన్ కాస్ట్ రిడ్యూస్డ్ టు వెరీ లో ఇన్ కంపారిజన్ టు ద ప్రీవియస్ జనరేషన్. థర్డ్ జనరేషన్ కంటే ఈ జనరేషన్ యొక్క కాస్ట్ చాలా తక్కువ.
ఓకే. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇట్ బికేమ్ అవైలబుల్ ఫర్ కామన్ పీపుల్ యాస్ వెల్. ఇంకోటి ఇది కేవలం పెద్ద పెద్ద ధనికులకు మాత్రమే కాదు, సైంటిస్ట్‌లకు, వ్యాపారస్తులకే కాదు, సామాన్య జనాలకు కూడా అందుబాటులోకి వచ్చాయి ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్. ఓకే. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా అడగొచ్చు. ఏ జనరేషన్ కంప్యూటర్స్ కామన్ పీపుల్‌కి అవైలబుల్‌గా ఉన్నాయని చెప్పేసి. ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్. ఓకే. ఫోర్త్ జనరేషన్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఓకే. 1972-2010 ఒకటి. తర్వాత ఇందులో ఉపయోగించినది ఏంటంటే మైక్రో ప్రాసెసర్. ఆ తర్వాత ఇది సైజ్ ఎలా ఉందంటే చాలా వెరీ స్మాల్. ఓకే. తర్వాత పోర్టబుల్ అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఓకే. అండ్ ఇంకోటి ఇది హీట్ ఏంటంటే వెరీ లో అమౌంట్ ఆఫ్ హీట్‌ని జనరేట్ చేసేదనమాట. చాలా తక్కువ హీట్‌ని చేస్తాయి. ఆ తర్వాత ఇక ఫాస్టర్ మిగతా 3 జనరేషన్స్ కంటే ఈ జనరేషన్ చాలా స్పీడ్‌గా పనిచేస్తాయి. మళ్ళీ ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. అక్యురసీతో రిలయబుల్‌గా ఉంటాయి. ఇందులోనే కామన్ పీపుల్‌కి అవైలబుల్‌గా ఈ కంప్యూటర్స్‌ని తయారు చేశారు. ఓకేనా? ఇది ఫోర్త్ జనరేషన్ యొక్క కంప్యూటర్ గురించి. ఓకేనా? మీరు వీడియో వినేటప్పుడు ఏం చేస్తారంటే స్క్రీన్ పాజ్ చేసి అక్కడక్కడ మెయిన్ పాయింట్స్ రాసుకోండి. అదే చదవండి. ఓకేనా? ఓ కంప్యూటర్ అప్లికేషన్ కొత్త సబ్జెక్ట్ అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ జనరేషన్‌కి వెళ్దాం. ఫిఫ్త్ జనరేషన్ ఏంటి అంటే ది పీరియడ్ ఆఫ్ 2010 టు టిల్ డేట్ అండ్ బియాండ్. రఫ్‌లీ కన్సిడర్డ్ యాస్ అ పీరియడ్ ఆఫ్ ఫిఫ్త్ జనరేషన్. ఓకే. ఈ 2010 తర్వాత నుంచి ఉన్న కాలం అంతా కూడా ఫిఫ్త్ జనరేషన్ అని. ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి కంప్యూటర్స్ అన్నీ కూడా ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ అనుకోవచ్చు. Okay, by the time the computer generation was being categorized on the basis of hardware only, but the fifth generation technology also included software. ఇప్పటిదాకా ఏంటంటే హార్డ్వేర్ని బట్టే అది క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు అనమాట, కేటగిరీ చేసేవాళ్ళు, ఇది పలానా కంప్యూటర్ పలానా అని చెప్పేసి. కానీ ఫిఫ్త్ జనరేషన్కి వచ్చేపాటికి సాఫ్ట్వేర్ని బట్టి కూడా డివైడ్ అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్స్ వచ్చాయి, ఐఈ అని చెప్పేసి, ఇంజనీరింగ్ సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. ఓకే. ఇలా చాలా వచ్చేసాయి. సో, వాటిని బట్టి కూడా డివిజన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ది కంప్యూటర్స్ ఆఫ్ ది ఫిఫ్త్ జనరేషన్ హ్యాడ్ హై కేపబిలిటీ అండ్ లార్జ్ మెమరీ కెపాసిటీ. ఇంకోటేంటంటే వీటికి చాలా మెమరీ ఉంటుంది. ఓకేనా? చాలా స్పీడ్‌గా పనిచేస్తాయి. వర్క్ విత్ కంప్యూటర్స్ ఆఫ్ దిస్ జనరేషన్ వాస్ ఫాస్ట్ అండ్ మల్టిపుల్ టాస్క్స్. ఇంకోటేంటే ఒకేసారి ఎన్నో పనులు చేస్తాయన్నమాట ఇవి, మల్టిపుల్ టాస్క్. ఇప్పటిదాకా చూసినటువంటి కంప్యూటర్స్ 1, 2 పనులు చేస్తాయి. ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ ఏంటంటే ఒకేసారి చాలా పనులు చేసేస్తాయి. ఓకే. దాన్ని మల్టీ టాస్కింగ్ కంప్యూటర్స్ అంటారు. మల్టీ టాస్క్స్ అంటారు ఇక్కడ. ఓకే. Then some of the popular advanced technologies of the fifth generation include artificial intelligence, quantum computation, nanotechnology, parallel processing. ఓకే. ఇక్కడ కొత్తగా ఈ జనరేషన్‌లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించారు, క్వాంటమ్ కంప్యూటేషన్ ఉపయోగించారు, నానో టెక్నాలజీ అండ్ పారలెల్ ప్రాసెసింగ్‌ని ఉపయోగించారు. ఇది ఫిఫ్త్ జనరేషన్ గురించి. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే 2010 నుంచి ఇప్పటిదాకా ఉన్న కాలాన్ని మనం ఫిఫ్త్ జనరేషన్ అంటారు. ఓకే. ఇది సాఫ్ట్‌వేర్ బేసే కాదు, హార్డ్‌వేర్ బేస్ పైన కూడా వీటిని కేటగరైజ్ చేస్తారు. అలాగే ఇది ఎలా అంటే హై పర్ఫార్మెన్స్ ఉండేటువంటి కంప్యూటర్స్ ఇవి. తర్వాత లార్జ్ మెమరీ కూడా వీటికి ఉంటుందనమాట. అంటే ఎక్కువ సమాచారం కొన్ని టెరాబైట్స్‌లో ఇది డేటాని స్టోర్ చేసుకోగలవనమాట. అంటే ఈ ఫిఫ్త్ జనరేషన్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిట్టి రోబో. ఓకే. రోబో ఉంది కదా! రోబో మూవీలో అది ఎగ్జాంపుల్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తనంతకు తానే మెషిన్ సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనమాట. ఓకే. తర్వాత ఇక్కడ చూస్తే మల్టీ టాస్క్స్ కూడా, అంటే ఈ ఒక పనే కాదు ఎన్ని పనులను ఇచ్చేస్తే టకాటకా చేసేస్తుంది. అంత కెపాసిటీ ఉంటుంది ఈ కంప్యూటర్‌కు. ఇందులో వాడేటువంటి టెక్నాలజీ ఏమేమి వాడతారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు, క్వాంటమ్ కంప్యూటేషన్స్ వాడతారు, నానో టెక్నాలజీ వాడతారు, అలాగే ప్యారలెల్ ప్రాసెసింగ్‌ని ఉపయోగిస్తారనమాట. ఇవి ఫిఫ్త్ జనరేషన్ గురించి కదా! ఓకే. ఇది ఫిఫ్త్ జనరేషన్ గురించి సంబంధించి డేటా అనమాట. సో, మీకు అర్థమైందనుకుంటాను. ఓకే. మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇలాంటి డౌట్సే ఉంటాయి కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసి ఛానెల్‌కి కూడా సపోర్ట్ చేయండి. ఓకే. థాంక్ యూ. సబ్స్క్రైబ్. ఇంత హార్డ్ వర్క్‌తో నేను చేశాను కదా! మీ నుంచి ఒకటే ఎక్స్‌పెక్ట్ చేశాను. కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఓకే. థాంక్ యూ.